వేపాకు చాలా మంచిదని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా, నానమ్మ దగ్గర నుంచో తాతయ్య దగ్గర నుంచో కదా. సో ఇదేంటంటే పడిగడుపున తింటే ఇంకా చాలా మంచిది అనమాట, బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే రోజు తెచ్చుకొని తినలేం కదా. సో దొరికినప్పుడే బాగా చెట్టుకున్నప్పుడు ఆకులన్నీ తెచ్చేసుకొని ఇలా బాగా కడగాలి, ఎందుకంటే దాని మీద దుమ్ము ఉంటే పోతుందని. బాగా కడిగేసినాక మిక్సీలో వేసేసుకోవాలి, మెత్తగా అవుతుంది మిక్సీలో వేసుకుంటే. సో చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నీడలోనే. అయితే 1-2 డేస్లోనే ఆరిపోతాయి, బాగా గట్టిగా అవుతాయి. సో దాన్ని మార్నింగ్ లేవగానే పడిగడుపు నుంచి తినడం వల్ల, అంటే ఒక టాబ్లెట్ ఎలా వేసుకుంటామో అలా మనం మింగడం వల్ల చేదనేది ఫీలింగ్ ఏముండదు. నేను ఒకసారి ట్రై చేశాను, అందుకే చెప్తున్నాను అనమాట. చేదనే ఫీలింగ్ ఏముండదు. సో ట్రై చేయండి, చాలా మంచిది అనమాట. ఇంకేంటంటే మనకు ఇందులో పసుపు యాడ్ చేసుకొని తింటున్నారు చాలా మంది. నేనైతే పసుపు యూజ్ చేయట్లేదు, ఇలానే డైరెక్ట్ తింటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనకు ఎన్ని రకాల బ్రష్లు పేస్ట్ వచ్చినా సరే మన పళ్ళు మాత్రం అదే విధంగా ఉన్నాయి. కానీ ఇంతకుముందు అయితే అమ్మ వాళ్ళు వేప పూలతోనే బ్రష్ చేసేవాళ్ళు కదా, అదే పేస్ట్ అదే బ్రష్ అనమాట. వాళ్ళకు చాలా బాగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ పళ్ళు అనమాట. ఇలాంటి పళ్ళ సమస్య అనేది వాళ్ళకు లేకుండే. సో మనకైతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి పుచ్చు పోవడం అవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. సో దొరికితే మాత్రం వీక్లీ వన్స్ పిల్లలకైతే అలా వేప పుల్ల అయితే ఇవ్వండి, చాలా మంచిది. ఎందుకంటే యూజ్ చేసుకోవాలి కదా మనం. ఇంకా తెలియనప్పుడు అయితే యూజ్ చేయలేదు, తెలిసిన తర్వాత యూజ్ చేసుకోవాలి కదా. సో ఇది ఏంటంటే వేపగోళ్ళు ఈ విధంగా అవుతాయి. తీసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే 1 లేదా 2 తీసేసుకొని మింగేస్తే సరిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. మింగుతుంటే చేదేమనిపించదు. సో మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.